తండ్రిని కడసారి చూసేందుకు వెళ్లిన ముద్రగడ కుమార్తెను అడ్డుకోవటం ఏంటని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. పరామర్శకు జగన్ ర్యాలీగా వెళ్లడం ఏంటని ఆక్షేపించారు. మత్స్యకారులకు ఆక్వా రైతులకు జగన్ ఏం చేశారో చెప్పాలని గోరంట్ల నిలదీశారు. సీదిరి అప్పలరాజు కుమారుణ్ణి జగన్ వెనకేసుకుని రావటం ఏంటని ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో ఈ నెల 22 జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు బుచ్చయ్య చౌదరి తెలిపారు. 22వ తారీఖున కలెక్టరేట్ కాంపౌండ్లో ఒక జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రముఖ సంస్థలు వస్తూ ఉన్నాయి జాబ్స్ ఇవ్వడం కోసం. 16,000 దాదాపుగా 1,600 పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది. పరామర్శ చేస్తే నేను వెళ్ళాను, మీరు వచ్చారు, శ్రద్ధాంజలి ఘటించాము, ఆయన మీద ఉన్న ప్రేమను గుండెల్లో పెట్టుకుని వచ్చాము. ఇదేమంగామా అండి? జగ్గంపేటలో హెలికాప్టర్ దిగుతారట, ఆడ నుంచి ర్యాలీగా చెయ్యూపుకుంటూ నవ్వుకుంటూ పగలబడి ఎరగబడుతూ ఆయన పద్మనాభ ప్రేమగా వచ్చాడా, ఏదో రాజకీయ ప్రయోజనం కోసం వచ్చాడా? ఎక్కడికెళ్ళినా అరాచకం, ఎక్కడికెళ్ళినా ఆటక విధానం. వాళ్ళు పోలీసులను గెడతా ఉంటారు, రోడ్డు బీకేయడానికి పోలీసులు, అప్పుడు సీన్ మారుతుంది. చంద్రబాబు గారు అలా కొట్టించే మనిషి కాదు కదా. ఆ గౌరవం కూతుర్ని రానియకపోవడం ఏంటండి? పాప కుటుంబం కొడుకు లాగుతుంటే తీసుకెళ్ళటానికి ఈ ఎదవలు ఆపడం ఏంటి? ఈ పనికిరాని సన్యాసులు వీళ్ళు ఆపడం ఏంటి? ప్రభుత్వ లాంఛనాలు ఇచ్చాం. ప్రభుత్వ లాంఛనాలు ఏంటి? ఎవరైనా ఏ పార్టీ అయినా ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు చనిపోతే వాళ్ళు ఇవాళ లైమ్ లైట్లో లేకపోయినా వారికి ప్రోటోకాల్ ఇస్తుంది ప్రభుత్వం. కుటుంబ సభ్యులు ఏ మాట మాట్లాడుకుని వీళ్ళే వద్దు 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 అని చెప్పి అంబటి రామరావు ఏం చూశారు? ఆబోతులు రంకెలేసినట్టే పోలీసుల మీదకి. ఆబోతులకి ప్రజలు ఆల్రెడీ గుణపాఠం చెప్పారు. 11 సీట్లతోటి ఇక చాలు నాయన, ఇది కూడా ఎక్కువ అన్నారు. ఇంకా జ్ఞానం రావట్లా. రేపు రాబోయే రోజులు ఈ 11 కూడా ఉండవు. ఆక్వా రైతులకి ఏమి రూపాయి ఇవ్వలే గతంలో. ఇవాళ రూపాయి నరిస్తే ఇవ్వలేదని చెబుతాడు. ఒక పక్క రైతులేమో ఎవరిని నీ పార్టీ వాళ్ళని తెచ్చి కూర్చోబెట్టుకుని రైతులే ఉండలేడు అక్కడ భీమవరంలో. రైతులు ఇన్వాల్వ్ అవుతున్నారు. మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు కానీ సీఎం గారు కానీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ధరలు తగ్గేలాగా చేసి పౌల్ట్రీ రంగానికి సంబంధించిన ఫీడ్ మేకర్స్ తోటి కూడా మాట్లాడి న్యాయం చేస్తా ఉన్నారు. నువ్వేం చేసావు? ₹1 కోటి 2 కోట్లు కొనుక్కున్నావు ఒక కంపెనీ నుంచి బ్లాక్మెయిల్ చేసి. నువ్వు నీ జేబులో రూపాయి ఇచ్చావు ఎవరికన్నా? నీ కార్యకర్త చచ్చిపోతే సాయం చేయవు. ప్రమాదం జరిగితే రోడ్డును పారేసిపోతావు. ఆయన మోటార్ సైకిల్ నడిపాడంట, కొట్టాడంట, అది చిన్నపిల్లాడు కొట్టింది. చిన్నపిల్లాడి మోటార్ సైకిల్ ఎందుకు నడిపాడు? బుల్లెట్. కొలరాజు కానీ కొడుకు కానీ వెంటనే పక్కకు తప్పుకొని ఎవరినో తీసుకొచ్చి ఒక డమ్మీ గాని పెట్టి నాటకాలు ఆడారు. ఏ ముఖ్యమంత్రిగా పనిచేసినా నీకు బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి? ఏం చేసావు? పడవ ఇచ్చావా? ఒక వల ఇచ్చావా? ఒక ఆయిల్ మిషన్ ఇచ్చావా? మత్స్యకారులకు ఏం చేసావు 5 ఏళ్లలో? ఇవాళేమో ఎన్డీఏ కూటమి మీద మాట్లాడుతూ ఉంటావు. ఇలాంటి నాయకులు మనకు అవసరమా? ఈ రాష్ట్రానికి అవసరమా?